అందరికి నమస్తే. కోదండరాం సార్కి ఏమైంది? నిజానికి కోదండరాం సార్ పురావకుల నేత. కానీ ఈ మధ్య రాజకీయం ఆవరించింది, ఒక రాజకీయ పదవి వచ్చింది. అప్పటి నుంచి సార్కు మంచి చెడు ఏది కనబడతలేదు. గత ప్రభుత్వంలో మీకు ఏది మంచి కనబడలేదు, ఈ ప్రభుత్వంలో ఏది చెడ్డ కనబడతలేదు. ఇది ప్రాబ్లం. ప్రతి ప్రభుత్వంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని మంచి, చెడుని చెడు చెప్పగలిగితేనే కోదండరాం సార్ తనకు ఉద్యమకారుడిగా, ఒక జేఏసీ చైర్మన్గా, ఆయనకు ప్రొఫెసర్గా ఆయనకు ఒక గౌరవం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా మాట్లాడతలేడు. నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితేనో, కేటీఆర్ని తిడితేనో మనం ఎవరం పోల్సిన అవసరం లేదు. కోదండరాం సార్ కూడా దాని మీద రెస్పాన్స్ కావాల్సిన అవసరం లేదు. దాన్ని చూసుకోవడానికి వాళ్ళకు ఒక పార్టీ ఉంది, వాళ్ళు రాజకీయ నాయకులే, మొన్నటిదాకా ప్రభుత్వం నడిపించిన వాళ్ళే, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే తెలంగాణ జనానికి అన్యాయం జరిగితే కూడా, తెలంగాణ అస్తిత్వానికి సమస్య వస్తే కూడా, తెలంగాణ అనే ఒక ఆత్మ క్షోభిస్తుంటే కూడా కోదండరాం సార్ ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. చాలామంది మేధావులు అడుగుతున్నారు, ఏమైంది కోదండరాంకు? ఎన్నో విగ్రహాలను, తెలంగాణ తల్లి విగ్రహాలను, జయశంకర్ సార్ విగ్రహాలను ఎక్కడెక్కడో ఓపెన్ చేసిన కోదండరాం గారు ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూలో రాజీవ్ గాంధీ విగ్రహంలో మాట్లాడతలేరు? రాజీవ్ గాంధీ విగ్రహం మీకు సమ్మతం అయితే సమ్మతం అని చెప్పండి. సమ్మతం కాకపోతే ప్రభుత్వం ఇక్కడ తప్పు చేసింది, నిజానికి తెలంగాణ తల్లి బయట ఉండాలి, రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైనా ఉండొచ్చు, ఆ ప్లేస్ పర్టికులర్గా అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది మొన్నటిదాకా మన సమైక్యాంధ్రలో. ఆ తెలుగు తల్లి విగ్రహం సమైక్యాంధ్రలో కాదు, మొన్న ఈ సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్ కూలగొట్టే వరకు ఉన్నది ఆ విగ్రహం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని. నిజానికి లాస్ట్ ఎలక్షన్స్కు 6 months ముందు 2023లో కొత్త సెక్రటేరియట్ ప్రారంభించారు. అప్పటికి ఇంకా పనులు అవుతున్నాయి అక్కడ. కానీ మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుందేమని ఒక 6 months బిఫోర్ అవన్నీ ప్రారంభోత్సవాలు జరిగినాయి. అక్కడ ప్లేస్ రిజర్వ్డ్ ఫర్ తెలంగాణ తల్లి అని గత ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రభుత్వం ప్రకటించినా ప్రకటించకపోయినా తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలుగా మనం అక్కడ తెలుగు తల్లి విగ్రహం ప్లేస్లో మళ్ళీ పెడితే తెలంగాణ తల్లి పెట్టాలి తప్ప రాజీవ్ గాంధీ విగ్రహాలు, రాహుల్ గాంధీ విగ్రహాలు, ఇంకొకరి విగ్రహాలు, ఎవరి విగ్రహాలు పెట్టేందుకు అవకాశం లేదు. కానీ ఎందుకో కోదండరాం సార్ ఈ విషయంలో ప్రభుత్వానికి సూచన చేయలేదా? కనీసం సూచన చేయలేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించే కోదండరాం సార్ ఆయన్ని ఒక ప్రశ్నలాగా అనిపిస్తున్నాడు. ఆయనే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు ఏ సమస్యను పట్టించుకుంటలేడు? ఎమ్మెల్సీ పదవిగా మీకు ఉండొచ్చు, ఎమ్మెల్సీ పదవి మీరు ఎందుకు తీసుకుంటారని అడిగితే, రాజకీయ పార్టీగా నేను సపోర్ట్ చేసిన కాబట్టి, కాంగ్రెస్కు అసెంబ్లీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేసిన, మా పార్టీ బలం కూడా వాళ్ళకి తోడైంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్తున్నారు. నిజమే అయితే మీరు ఒక రాజకీయ పార్టీ నేతగా కూడా మాట్లాడవచ్చు. ఒక రాజకీయ పార్టీ నేతగా ఎందుకు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు, ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెడతలే అనుకోవచ్చు. గతంలో వచ్చిన అనేక సమస్యల విషయంలో కూడా కోదండరాం సార్ ఎందుకో ఆయన మౌనం వీడలేదు. నిజానికి సమాజం పట్ల స్పందించాలి, రాజకీయాలు ఏమైనా ఉండని. సమాజానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, సమాజంలో ఉన్న జనం, రాజకీయాలతో సంబంధం లేని జనం అల్లాడుతున్నప్పుడు కోదండరాం సార్ స్పందించాలి. నిరుద్యోగుల ధర్నాలు జరిగినాయి. నిరుద్యోగులు చాలా ఇష్యూస్, చాలా ధర్నాలు చేసినారు, అరెస్టులు అయినరు, పోలీస్ స్టేషన్లో పడి రాత్రింబవళ్ళు ఉన్నారు, రోడ్ల మీద పడినరు మొత్తం. అప్పుడు కూడా కోదండరాం సార్ మౌనంగా ఉన్నారు. అప్పుడు నేను కూడా ఒక వీడియో చేసిన, ఏమైంది సార్ మీకు మాట్లాడొచ్చు కదా, కనీసం వీళ్ళకు వాళ్ళకు మధ్యవర్తితోనే వహించండి, మరి దిక్కులేని వాళ్ళ మన నిరుద్యోగులు, వాళ్ళ కోసం మీరు బయటికి రండి అంటే రాలేదు. ఇక ఆయన పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రితోనే ఉంటున్నారు, పొద్దుగా లేస్తే సెక్రటరీనే ఉంటున్నారు. కానీ నిరుద్యోగుల ఇష్యూను కనీసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినరా, చర్చించినరా? ఆ విషయాన్ని కోదండరాం గారే బయట పెట్టాలి. ఇప్పటిదాకా ఆయన బయట పెట్టలేకపోయినారు. ఇంకొక ఇష్యూ హైడ్రా వల్ల మంచి జరగవచ్చు, ముందు ఎప్పుడు మంచి జరుగుతుందో తెలియదు. కానీ తాత్కాలికంగా కూల్చివేతలు జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా పేదల మీదకి హైడ్రా వెళ్తుంది. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు. సీఎం అన్న తిరుపతితో పాటు మిగతా వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీల కాలేజీ కావచ్చు, మిగతా బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది కాలేజీలకు సంబంధించిన నోటీసులు కావచ్చు, అవన్నీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. వాళ్ళంతా కోర్టుకు పోయినరు, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు బహుశా. కానీ పేదల దగ్గరకు వచ్చే వరకు, మధ్యతరగతి జనాలకు వచ్చే వరకు అసలు నోటీసే లేకుండా, కనీసం టైం పీరియడ్ లేకుండా టైం ఇవ్వకుండా తెల్లవారుజామున పోయి వాళ్ళు పండ్లు కోయే వాళ్ళు అన్నం వండుకుంటే అన్నంలో మట్టి పడ్డది. ఆ సిచ్యువేషన్ కూడా చూసినాం. అయినా సరే కోదండరాం సార్ బయటకు వస్తలేడు. ఎందుకు కోదండరాం సార్ మీరు బయటికి రారు? ఎందుకు మీరు మాట్లాడరు? మంచిని మంచి అని చెప్పండి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే మంచిని చెప్పండి. గత ప్రభుత్వంలో మంచి మీకు కనబడలేదు, ఈ ప్రభుత్వంలో కేవలం మంచి మాత్రం ఎందుకు కనబడుతుంది మీకు?
మంచిని మంచి అనండి, చెడుని చెడు అనండి. చెడు విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వానికి కూడా కొంత భయం ఉంటుంది. పదవి ఇచ్చింది కదా అని మిమ్మల్ని ఏదో గుంజ కట్టేసినట్టు కాదు కదా. పదవి ఇచ్చింది మీరు ప్రభుత్వం మీద మాట్లాడకూడదనా? ఆ ఒప్పందంతో మీకు ఆ ఎమ్మెల్సీ పదవి వచ్చిందా? ఒకవేళ ఆ ఒప్పందంతో మీకు ఎమ్మెల్సీ పదవి వస్తే మీరు మాట్లాడకండి, కానీ ఆ విషయాన్ని జనాలకు చెప్పండి, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు సమాజంలో దివిటీ లాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఇక సమాజం ఏమైపోతుంది? సమాజంలో ఉన్న అన్యాయం జరుగుతున్న వాళ్ళు ఎటుపోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇదేనా మీరు? గత ప్రభుత్వంలో మీరు ఆరోపణలు చేసింది, గత ప్రభుత్వంలో ఒకటి కూడా నచ్చంది దేనికోసం? రాజకీయాల కోసమా? మొన్న ఆగ్నూరు మురళి గారు ఒక ఛానల్‌లో ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కలెక్టర్ పోస్ట్ నుంచి ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో డైరెక్టర్ సంథింగ్ ఏదో పోస్ట్ అడిగినట కేసీఆర్‌ని. కడియం సీఆర్ ద్వారా అడిగిపిస్తే కేసీఆర్ ఒప్పుకోలేదంట. ఒకవేళ ఒప్పుకొని నాకు గనక ఆ పదవి ఇచ్చిండుంటే ఎలక్షన్స్‌లో నేను పాజిటివ్‌గా ప్రచారం చేసేవాడిని, నెగెటివ్‌గా విషయం కక్కేవాడిని కాదు అని చెప్తున్నారు ఆయన. అంటే మీ పదవుల కోసం మీ యొక్క మేధావితనం అనే దాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దిండ్రు అనేది అర్థమవుతుంది. కోదండం సార్ మీరు కూడా అంతేనా? మీరు కూడా పదవి కోసమే గత ప్రభుత్వంలో మాట్లాడినరా? ఇప్పుడు పదవి కోసమే ఈ ప్రభుత్వంలో అన్నీ నచ్చుతున్నాయా మీకు? పదవి వచ్చింది కాబట్టి ఈ ప్రజల తరపున మాట్లాడతలేరా? దీనికి కోదండం సార్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడతలేరు? మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పలేని పరిస్థితిలో మీరు ఎందుకున్నారు? మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? మిమ్మల్ని ఎవరన్నా కట్టేసిండ్రా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఎందుకు మీ నోరు పెగులుతలేదు? ఎందుకు సమస్య వచ్చినప్పుడు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికో, సమస్య తరపున ఒక ప్రశ్నగానో మీరు ఎందుకు కనిపిస్తలేరు అనేది సమాజంలో అంతటా జరుగుతున్న చర్చ. కోదండం సార్ ఈ విషయం పైన స్పందిస్తే బాగుంటుందని ఒక తెలంగాణ జర్నలిస్ట్‌గా నేను కూడా కోరుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.